హలో ఎవ్రీవన్. నిన్న 25 ప్రీవియస్ ఇయర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ చేసాం కదా సిజిఎల్బి. ఈ రోజు ఇంగ్లీష్ క్వశ్చన్స్ చూద్దాము. ఓకే, ఫస్ట్ టైం కనుక నా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద బాయ్స్ అండ్ ద టీచర్ వాంట్స్ టు విన్. బాయ్స్ అండ్ ద టీచర్ ఇద్దరు ప్లూరల్ కదమ్మా, అప్పుడు వాంట్స్ రాదు, జస్ట్ వాంట్ టు విన్ అని వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ రండి. కంపెల్డ్ కి యాంటోనిమ్ అడుగుతున్నారు. కంపెల్డ్ అంటే ఏంటి అంటే ఫోర్స్ చేయటం. ఓకే, ఫోర్స్ చేసిన దానికి కంపెల్డ్ అంటే నో కంపల్షన్ అంటారు కదా, ఫోర్స్ ఏం లేదు అని. ఓకే, కంపెల్డ్ అంటే ఫోర్స్ అని అర్థం. సో కంపెల్డ్ కి మనకి ఆపోజిట్ ఏమొస్తుంది అంటే ఇండ్యూస్డ్ వస్తుంది. టు బి ఫోర్స్డ్ టు డూ సంథింగ్. ఇండ్యూస్డ్ కూడా అంత కరెక్ట్ మీనింగ్ కాదమ్మా. సరే చూద్దాం. సో డీమర్ వచ్చేసి ఏంటి అంటే హెజిటేట్ అవ్వటం. ఓకే, అబ్స్క్యూర్ అంటే అన్క్లియర్ గా ఉండటం. కన్ఫస్ అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు చేశాను ఒప్పుకోవటం. టు అడ్మిట్ రాంగ్ డూయింగ్. ఒక్కసారి ఇండ్యూస్డ్ కి కంపెల్డ్ కి రిలేషన్. ఓకే, సో చూడండి, కంపెల్ అంటే ఒక పని చేయటానికి ఫోర్స్ చేస్తారు. ఇండ్యూస్ అంటే ఒక పని చేయటానికి ఇంప్రెస్ చేస్తారనమాట. అంటే రిక్వెస్ట్ చేయటం లాగా అనమాట, ఇన్ఫ్లుయెన్స్ చేయటం లాగా అనమాట. టు ఇన్ఫ్లుయెన్స్ టు డూ సంథింగ్. ఓకే, సో కంపెల్ అంటే ఫోర్స్ఫుల్ గా నువ్వు ఖచ్చితంగా చేయాలని చేయించడం. ఇండ్యూస్డ్ అంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయించడం అనమాట. ఓకే, ఓకే, సెట్ అవుతుంది. కంపెల్డ్ కి ఆపోజిట్ ఇండ్యూస్డ్. నెక్స్ట్, టు కిక్ ద బకెట్ అంటే టు డై అని అర్థం. బకెట్ అనేసారి అంటాం కదా, అది. నెక్స్ట్, ఇన్కరెక్ట్ వర్డ్ అడుగుతున్నారు. incorrectly spelled. So the collector paid floral tributes to the statue of Mahatma Gandhi after hosting a flag. హోస్టింగ్ కాదమ్మా, ఫ్లాగ్ ని హాయిస్ట్ చేస్తారు. హాయిస్టింగ్ ద ఫ్లాగ్. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అడాజ్ కి ఆపోజిట్ మిస్కన్స్ట్రక్షన్. సో అడాజ్ అంటే ఏంటి అంటే నమ్మకానికి సంబంధించినది. ట్రూత్, రిలేటెడ్ టు ట్రూత్ అండ్ బిలీఫ్. ఓకే, సో మిస్కన్స్ట్రక్షన్ అంటే ఏంటి అంటే ఫాల్స్ అని అర్థం. ఫాల్స్ కి రిలేట్ అయినది అనమాట. ఓకే, రిబ్యూక్ అంటే తిట్టడం, స్కోల్డ్. డేర్ అంటే తెలిసిందే కదా, ఎడిక్షన్ అన్నా కానీ తెలిసిందే కదా, బాగా ఒకదానికి స్ట్రాంగ్ గా డిపెండ్ అవటం. నెక్స్ట్,
She reminds me always that I dash to be a little more careful. ఏమొస్తుంది? That I have to be a little more careful అని వస్తుంది. తను నేను ఎప్పుడు ఇంకొంచెం ఎక్కువ కేర్ఫుల్ గా ఉండాలని ఎప్పుడు రిమైండ్ చేస్తుంది, ప్రెస్ చేస్తూనే ఉంటుంది అని అంటుంది. హ్యాడ్ రాదు, ఎందుకంటే రిమైండ్స్ ప్రెసెంట్ టెన్స్ కదా. మస్ట్ మస్ట్ అనేది తను ఖచ్చితంగా చెప్పట్లా, నువ్వు ఖచ్చితంగా కేర్ఫుల్ గా ఉండాలి, కానీ గుర్తు చేస్తుంది. ఓకే, తర్వాత హ్యాస్ అనేది పర్ఫెక్ట్ టెన్స్ ఏం లేదు అక్కడ. ఓకే, నెక్స్ట్ మిస్టర్ కన్నా ఈస్ క్వైట్ క్యాలస్. క్యాలస్ అంటే ఏంటి అంటే ఫీలింగ్స్ ఏం లేకుండా, అంటే చాలా ప్యాథటిక్ గా ఉండటం అనమాట. ఎదుటి వారి పట్ల ఎటువంటి కన్సర్న్ లేకపోవడం క్యాలస్ అంటే. సో క్యాలస్ ఆపోజిట్ సింపాథటిక్. ఓకే, సో నెక్స్ట్ రీఅరేంజ్ చేయాలి, పారాజంబుల్స్ ఇచ్చారు. ఫస్ట్ సెంటెన్స్ వన్ ఇచ్చేసారు వాళ్ళే. న్యూస్ పేపర్స్ ఎస్పెషల్లీ ఆఫ్ ది పాపులర్ వెరైటీ ఎయిమ్ టు డూ టూ థింగ్స్, టు ఇన్ఫార్మ్ అండ్ టు ఎంటర్టైన్. ఓకే, న్యూస్ పేపర్స్ మెయిన్ గా టూ థింగ్స్ చేస్తాయి అంట. ఏంటి? ఒకటేమో ఇన్ఫార్మ్ చేయటం, ఇంకోటేమో ఎంటర్టైన్ చేయటం. అవునా? తర్వాత చూద్దాం రండి. సో ఇన్ఫార్మ్ అండ్ ఎంటర్టైన్ అన్నారు కదా, సో మళ్ళీ ఎంటర్టైన్మెంట్ గురించి వాటి గురించి చెప్పాలి కదా. నెక్స్ట్ లైన్ లో చూడండి, ఎంటర్టైన్మెంట్ మే బి ప్రిన్సిపల్లీ ఫౌండ్ ఇన్ సెంటర్ పేజెస్. సో ఎంటర్టైన్మెంట్ గురించి మధ్య పేజెస్ లో ఉంటుందంట. సో పీతో స్టార్ట్ అవ్వాలి, పీతో స్టార్ట్ అవ్వలేదు, పీతో స్టార్ట్ అవ్వాలి, పీతో స్టార్ట్ అవ్వాలి, పీతో స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రిపేరింగ్ డిన్నర్ సినోనిమ్ దేనికి? రెడీకి. ఇచ్చిన సెంటెన్స్ లో రెడీకి సినోనిమ్ ఏంటి అంటున్నారు. షీ వాజ్ ప్రిపేరింగ్ డిన్నర్, షీ వాజ్ గెట్టింగ్ ద డిన్నర్ రెడీ కదా ప్రిపేరింగ్ డిన్నర్ అంటే. సో ప్రిపేరింగ్ అవుతుంది. నెక్స్ట్ passive voice. How will you ask everyone if the children were not reading the books? Were not reading కదా, సో బీయింగ్ రావాలి, వర్ నాట్ రావాలి, వర్ ద బుక్స్ రాదు, వర్ ద బుక్స్ నాట్ బీయింగ్ రెడ్ బై చిల్డ్రన్ వస్తుంది, వర్ ద బుక్ వచ్చింది కానీ బుక్స్ రావాలి, వర్ ద చిల్డ్రన్ రీడింగ్ ద బుక్ అది ప్యాసివ్ వాయిస్ లోనే లేదు. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. హాస్టైల్. హాస్టల్ అంటే ఏంటి అంటే అన్ఫ్రెండ్లీగా ఉండటం, అగ్రెసివ్ గా ఉండటం, అన్ఫ్రెండ్లీగా ఉండటం. ఓకే, సో ఇచ్చిన ఆప్షన్స్ లో సూటబుల్ సినానిమ్ ఏంటి హాస్టైల్ కి? అన్ఫ్రెండ్లీ. ప్లెజెంట్ అంటే తెలిసిందే కదా, శాంతంగా ఎంజాయబుల్ గా ఉండటం. హాస్పిటబుల్ అంటే మనం గెస్ట్ కి చేసే మర్యాదలు. ఓకే, ఎంపాథటిక్ అంటే అండర్స్టాండ్ చేసుకోవటం. నెక్స్ట్, ద ఫ్యాక్ట్ దట్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ పర్సనల్ వ్యూ. ఓన్ పర్సనల్ వ్యూ అంటే ఓన్ ఇమేజ్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ రీఅరేంజ్మెంట్ సెంటెన్సెస్ ఇచ్చారు. డ్యూరింగ్ సమ్మర్ ఐ నోటీస్ దట్ ద లీవ్స్ ఆఫ్ ద ట్రీ వర్ బిగినింగ్ టు విదర్. I am specially proud of it, not only because it has survived several winters. B తో స్టార్ట్ అవ్వదు, A తో స్టార్ట్ అవ్వచ్చు. The tree had grown against a warm wall and the sheltered side of the tree. That tree అన్నాడు, ఏ ట్రీ చెప్పలేదుగా. C తో కూడా స్టార్ట్ అవ్వదు. ఈ రెండిట్లో చూద్దాం రండి. సో ABCD చూద్దాం రండి. డ్యూరింగ్ సమ్మర్ ఐ నోటీస్ దట్ ద లీవ్స్ ఆఫ్ ద ట్రీ వర్ బిగినింగ్ టు విదర్. ఇక్కడ దాట్ ట్రీ అన్నారు కానీ ఏ ట్రీ చెప్పలేదుగా, సో ఏతో కూడా స్టార్ట్ అవ్వదు. డి చూడండి. లాస్ట్ సమ్మర్ ఐ స్పెంట్ మెనీ డేస్ ఇన్ ద గార్డెన్ వాచింగ్ థౌజండ్స్ ఆఫ్ ants crawling up the trunk of my prize peach tree. ఓకే, తర్వాత ద ట్రీ హ్యాడ్ గ్రోన్ అగేన్స్ట్ ఎ వామ్ ఆన్ ఏ షెల్టర్డ్ సైడ్ ఆఫ్ ది హౌస్. తర్వాత ఐఎమ్ స్పెషల్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ నాట్ ఓన్లీ బికాస్ ఇట్ హ్యాస్ సర్వైవ్డ్ సెవరల్ వింటర్స్ బట్ బికాస్ ఇట్ అకేషనల్లీ ప్రొడ్యూసెస్ luscious peaches. During the summer, I noticed that the leaves of the tree were beginning to wither. Okay, sensible గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రండి. యాక్టివ్ వాయిస్ లో రాయాలి. వాస్ ద బ్యాగ్ ప్యాక్డ్ బై మేరీ, పాస్ట్ టెన్స్ లో ఉండాలి. వాస్ మేరీ ప్యాక్ ద బ్యాగ్? నో.
ఈజ్ మేరీ ప్యాకింగ్ రాదు, డూ మేరీ రాదు, డిడ్ వస్తుంది. సో ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. యాంటనిమ్ ఆఫ్ ఆప్టిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ అంటే ఎప్పుడు పాజిటివ్ వైబ్స్ కలిగి ఉండటం అనమాట. సో దానికి ఆపోజిట్ ఏమొస్తుందంటే ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ రాధా ప్రిపేర్డ్ హర్ సెల్ఫ్ టు స్టే పాజిటివ్ ఈవెన్ ఇన్ గ్లూమీ డేస్. పాజిటివ్ కి ఆప్టిమిస్టిక్ సినానిమ్ అవుతుంది, గ్లూమీ ఆపోజిట్ అవుతుంది. నెక్స్ట్, ఆఫ్టర్ నోయింగ్ ద ట్రూత్ ద జ్యూరీ టుక్ ద రైట్ డెసిషన్. సో ఆఫ్టర్ నోయింగ్ ట్రూత్ కాదు, ఆఫ్టర్ నోయింగ్ ద ట్రూత్ అంటాము. సో థర్డ్ ఆప్షన్. నేను కూడా తెలియకుండానే దా ట్రూత్ అని చదివేస్తా క్వశ్చన్ చదివేటప్పుడు, కానీ చూసి అందులో దా లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్కరెక్ట్లీ స్పెల్. స్పాంటేనిటీ స్పెల్లింగ్ తప్పు కదా. స్పాంటేనిటీ స్పెల్లింగ్ ఏంటి? SPONTANEITY, స్పాంటేనిటీ. ఓకే, ఇన్స్టంటేనియస్లీ అంటే ఇమీడియట్లీ అని అర్థం. ఇన్స్టంట్ నూడిల్స్, ఇన్స్టంట్ ఫుడ్ వస్తుంది కదా. ఓకే, ఎక్స్టెంపోర్ అంటే ఏం ప్రిపేర్ అవ్వకుండా మాట్లాడటం అనమాట, వితౌట్ ప్రిపరేషన్, ఎక్స్టెంపోర్. ఎక్స్టెంపోర్ కూడా అడిగారు ఒకసారి క్వశ్చన్ లో. సో బ్రెయిన్ స్టార్మ్ అంటే ఐడియాస్ జనరేట్ చేయటం, టు జనరేట్ ఐడియాస్ ఇన్ గ్రూప్ డిస్కషన్. త్రూ GD, గ్రూప్ డిస్కషన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. One more substitute. A person who believes that laws and governments are not necessary. ఏ వ్యక్తి అయితే చట్టాలు గవర్నమెంట్ అవసరం లేదని నమ్ముతారో అటువంటి వ్యక్తిని అనార్కిస్ట్ అంటాం అన్నమాట. ఓకే, తర్వాత యాంటాగనిస్ట్ అంటే ఎనిమీ అని అర్థం. యాంటీ క్రైస్ట్ అంటే క్రిస్టియానిటీకి అగెయిన్స్ట్ గా ఉండటం, అగెయిన్స్ట్ టు క్రైస్ట్. అడ్వర్సరీ అంటే హూ అటాక్స్, ఎనిమీ. ఇది కూడా ఎనిమీ అని వస్తుంది. సో ఎనిమీ, అడ్వర్సరీ, యాంటాగనిస్ట్, సినానిమ్ టాపిక్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మిస్ ద బోట్ అంటే ఒక మంచి అవకాశాన్ని వదులుకోవటం, మిస్సింగ్ ఏ గుడ్ ఆపర్చునిటీ. మళ్ళీ పారా జంప్స్ ఇచ్చారు. ద అవుట్కమ్ ఈస్ మచ్ మోర్ లైక్లీ టు బి ఫేవరబుల్. అవుట్కమ్, స్టార్టింగ్ అవుట్కమ్ అంటారు కదా. సో ఏతో స్టార్ట్ అవ్వదు, డి గాని బి గాని. బి ఏమి ఇచ్చారు? మెనీ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీస్ విల్ ప్రమోట్ ద గ్రోత్ ఆఫ్ దర్ ఎకానమీస్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్, నో మ్యాటర్ వెదర్ దే రిసీవ్ సబ్స్టాన్షియల్ అవుట్ సైడ్ ఎయిడ్ ఇన్ ది ప్రాసెస్ ఆర్ నాట్. డి చూద్దాం. ద క్యారెక్టర్ ఆఫ్ ద డెవలప్మెంట్. ఏ డెవలప్మెంట్ తెలియదు కదా, డితో కూడా స్టార్ట్ అవ్వదు, బితోనే స్టార్ట్ అవుతుంది. ఒకసారి చదువుతాను చూడండి. Many of the underdeveloped countries will promote the growth of their economies in one way or the other, no matter whether they receive substantial outside aid in the process or not. The character of the development, however, is likely to be strongly influenced by the types of and amounts of aid available. The outcome is much more likely to be favorable if there is substantial international aid than if there is not. But substantial aid, I mean not only large amounts of technical assistance, but also of capital. Okay, ఇప్పుడు క్లోజ్ టెస్ట్ కి రండి. The sun is the star at the center of the solar system అంటాము. Okay, next one. It is nearly a perfect ball of hot plasma. The sun has inspired us since ancient times. It's central to mythology and religion in cultures around the world. Religions and cultures antam kada. It keeps our planet warm enough for living things to grow. It gives us light so we can see. It is by far the most dash of energy. Emantamu source of energy. Sun is the natural source of energy and chadukunnam kada chinnappudu. Okay, source of energy for life on earth.
It is about 100 times as wide as కూడా వస్తుంది, as wide as earth. If there were no sun, many things wouldn't occur like photosynthesis or the presence of oxygen, which would have caused no skill and enhancement existence of life వస్తుంది. ఓకే, సో ఇది ఇవాళ 25 ఎస్ఎస్సి సిజిఎల్ ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. రేపు మళ్ళీ 25 రీజనింగ్ క్వశ్చన్స్ తో వీడియో చేస్తాను. సెషన్ కనుక ఆ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి అండ్ సమ్ అదర్ గ్రూప్స్ కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.